కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు దేశంలోని దగ్గర 22 లక్షలు 23 లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు. ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర. ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఎలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ. అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోరుతనం తప్ప ఇంకోటి కాదు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది. ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను. నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను. ఈ రోజు దీనికే కన్ఫైండ్ అవుతాను. సార్, ఈ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి.